పెళ్లి తర్వాత ఇంటికెళ్ళినాం కదా, విహాన్ని మంచిగా పడుకోబెట్టి ఆ రోజు నైట్ బారాత్కి తీసుకొని వెళ్ళినాము. పగడి కట్టుకోవడము ఇవన్నీ చూడడం వాడికి ఫస్ట్ టైం. ఇంతకుముందు ఎప్పుడు ఇవన్నీ ఎక్స్పీరియన్స్ కూడా చేయలేదు వాడు. చాలా హ్యాపీగా ఎగ్జైటెడ్గా ఉన్నాడు వాడు స్టార్టింగ్లో. ఇవన్నీ చూసి అందరిని చూసి అందరం ఒక తీరే ఉన్నాం కదా పగడిలు కట్టుకుని, ఆడేం జరుగుతుందో అని ఎగ్జైటెడ్గా ఉన్నాడు స్టార్టింగ్లో. కానీ కొంచెం సేపు తర్వాత డీజే వెహికల్ వచ్చింది. అంత ఎక్కువ సౌండ్ ఉంటుందని వాడు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. వెంటనే వాడు ఎక్స్ప్రెషన్ చేంజ్ అయిపోయింది. కార్లోనే కూర్చొని చూస్తా అని చెప్పేసి అన్నాడు. నేను విహాన్తో ఉంటా, నువ్వన్నా పోయి కనీసం ఎంజాయ్ చేయని చెప్పి నేను ఫస్ట్ మా ఆయన అయితే పంపించేసిన. తర్వాత విహాన్కి ఎక్స్ప్లెయిన్ చేసిన, నేను పప్పతో ఎప్పుడు ఇప్పటివరకు డ్యాన్స్ చేయలేదు నాన్న, నాకు వెళ్ళాలని ఉంది, నువ్వు ఉంటావా మామతో కార్లో అని అడిగిన. నేనేం చెప్పాలనుకున్నానో వాడికి అర్థమైంది కావచ్చు. వాడు ఉంటాను మామతో, నువ్వు వెళ్ళు అని చెప్పేసి అన్నాడు. నేను వెళ్ళి కొద్దిసేపు మా హస్బెండ్తో డ్యాన్స్ చేసి వచ్చేసిన. మధ్య మధ్యలో వచ్చి విహాన్ని చూసుకుంటున్నా, వాడు ఎట్లున్నాడు, కంఫర్టబుల్గా ఉన్నాడా లేదా అని చెప్పి. నేను వచ్చిన ప్రతిసారి వాడు నన్ను వెళ్ళు ఎంజాయ్ చేయనే చెప్తున్నాడు. చాలాసార్లు విహాన్ వాడి ఏజ్కి మించి అర్థం చేసుకుంటాడు. వాడికి వచ్చి డ్యాన్స్ చేయాలన్నా సౌండ్కి భయపడుతుండే. బారాత్ ముందు పోతుంటే మేము చాలా డిస్టెన్స్లో విహాన్ని తీసుకొని వెనకాల మేము ముగ్గురమే ఉన్నాము. విహాన్ వాళ్ళ నాన్న డ్యాన్స్ చేయడం చూసి మా చెల్లి తమ్ముడు వచ్చేసిండ్రు. తర్వాత పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూడా జాయిన్ అయిపోయిండ్రు. మేము మాత్రమే ఇక్కడ ఒక సర్కిల్ ఫామ్ అయిపోయినామని చెప్పి అటుపక్కన ఉన్న మా చుట్టాలందరూ ఇటు వచ్చేసిండ్రు మాతో డ్యాన్స్ చేయడానికి. ఇంకా క్రాకర్స్ కాల్చే టైంకి మేము విహాన్ని తీసుకొని అక్కడ నుంచి బయలుదేరిపోయినాము. ఇంతకన్నా గొప్ప డ్యాన్స్ మా ఎవరికి రాదు. అందుకే మొత్తం బారాత్లో సేమ్ స్టెప్స్ రిపీట్ చేసినాము. మేము ముగ్గురం బారాత్ అటెండ్ అవ్వడం కూడా ఇదే ఫస్ట్ టైము. వాడికి నాకు ఇదే ఫస్ట్ టైము, అది కూడా మా తమ్ముడిది. చాలా స్పెషల్ మూమెంట్స్ ఇవన్నీ మా ముగ్గురికి. ఇది వాళ్ళ వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్.